రంజన్ పరిశ్రమల ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజన్ను జిహెచ్ఎంసీ స్పెషల్ సిఎస్గా ప్రభుత్వం నియమించింది. ఎందుకు అంటే టీఎస్పీఎస్సీకి సెక్రటరీగా హరితను బదిలీ చేసింది. మొత్తంగా 23 మంది ఐఏఎస్లను అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది. వీరిలో కొందరికి జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా బాధ్యతలు అప్పగించింది. టీజీపీఎస్సీ సెక్రటరీగా హరిత, 23 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ, జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా 12 మంది, 300 వార్డులు, 12 జోన్లు, 60 సర్కిళ్లు. ఇవి దేనికోసమో తెలుసా? కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ను మార్చే కుట్రలో భాగంగా జరిగిన మొదటి అడుగు అనేది ఇక్కడున్న కొంతమంది మేధావి వర్గం వాదిస్తున్నది. జిహెచ్ఎంసీలో డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏర్పాటు కానున్న కొత్త జోనల్ సర్క్యులర్ కార్యాలు ఇవి ఎందుకు చేస్తున్నాం? ప్రజల నుంచి ఫిర్యాదులు, వాళ్ళ నుంచి వచ్చే కంప్లైంట్లు, ఇవన్నీ ఏది కూడా స్వీకరించకుండా ఫైనల్ చేసింది. గెజెట్ అన్నీ అయిపోయినాయి. ఎందుకైంది అనేది చెప్పాలి. ఇంకోటి జయేష్ రంజన్, మీ అందరికీ తెలుసు కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ పెద్ద అగ్రతాంబులు అనేసి ముందు వరుసలో ఉంచి పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల విషయంలో, ఒప్పందాల విషయంలో అన్నింటిలో ముందుంచిల్లు. అయితే జయేష్ రంజన్ను ఎందుకు తొలగించిల్లు అనేది నాకు డౌట్ వచ్చింది. డౌట్ రాగానే ఒక్కసారి ఆరాధీసే ప్రయత్నం చేసిన. ఈ జయేష్ రంజన్ను ఎందుకు వచ్చిల్లు, ఏం కథ అనేది నేను బయటికి తీసే ప్రయత్నం మొదలు పెట్టగానే మీరు ఊహించని తారాస్థాయిలో నిజాలు బయటపడ్డాయి. ఒకసారి జయేష్ రంజన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరిగింది, జయేష్ రంజన్కు సంబంధించి జరిగిన ఎపిసోడ్ ఏంది అనేది ఒకసారి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా. గ్లోబల్ సమ్మిట్ అనా, ఓ అక్క, ఓ తమ్ముడు, ఓ బాబాయ్, ఓ అన్నయ్య, విన్నావా? గ్లోబల్ సమ్మిట్ మీ అందరికీ తెలుసు కదా. ఇది ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, తెలంగాణలో నాటు భాషలో ఎందుకు చెప్తున్నా అంటే మీరు వినాలి. గ్లోబల్ సమ్మిట్ ఘోర వైఫల్యంతో 2 సీనియర్ ఐఏఎస్ అధికారుల మీద బదిలీ వేటు పడింది. జనవరిలో జరగనున్న కీలక దావోస్ పర్యటన ముందు ఐఏఎస్ జయేష్ రంజన్ను బదిలీ చేశారు. నగర వెలుపల డేరా నగరంలో ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఘోరంగా ఫెయిల్ కావడంతో ఆ కార్యక్రమం ఏర్పాట్లను చూసింది. 2 ఐఏఎస్ అధికారులను రేవంత్ ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎంఓ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న జయేష్ రంజన్, అదే విభాగంలో అడిషనల్ సీఈఓగా పనిచేస్తున్న వెంకట నరసింహారెడ్డిలను ఇవాళ బదిలీ చేయడం వెనక ఆసక్తికరమైన అంశం, చర్చన కారణాలు వినపడతాయి. ఎంతో అట్టహాసంగా ప్రకటించిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జాతీయ స్థాయిలో ఆశించిన గెస్టులు ఎవరు రాలే. దీనికి తోడు 100 కోట్లతో కట్టిన తాత్కాలిక డేరా నగరం మీద విమర్శలు వెల్లువెత్తాయి. 2 రోజుల సమ్మిట్ తర్వాత ఆ డేరాలు మొత్తం పీక్ పడేయడం మీద సోషల్ మీడియాలో పెను దుమారం రేగింది. ఈ డేరా నగరంలో ఏర్పాటు కూడా అరవకొరగా ఉండడం, సమ్మిట్ వద్ద